The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. We praise God for this another opportunity God has given unto us to meditate His word. దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి ప్రభు అనుగ్రహించిన మరొక తరుణాన్ని బట్టి ప్రభుకి ఎంతగానో వందనాలు. Today, the burden laid in our hearts is to meditate on the leaven that is mentioned in 1 Corinthians. మొదటి కొరింథీయులో చెప్పబడినటువంటి పులిపిండి గురించి ధ్యానం చేయడానికి ప్రభు భారం అనుగ్రహించాడు. So, shall we turn to 1 Corinthians chapter 5? దయచేసి మొదటి కొరింథీ 5వ అధ్యాయం. Paul is writing to the Corinthians in verses 7 and 8. అపొస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు 6, 7, 8 వచనాల్లో రాస్తున్నాడు. In chapter 5, మొదటి కొరింథీ 5వ అధ్యాయం. I'll read verse 6, 7 and 8. 6, 7, 8 వచనాలు చదువుతాను. Your glorifying is not good, know ye not that a little leaven leaveneth the whole lump? Purge out therefore the old leaven, that ye may be a new lump, as ye have unleavened. For even Christ our Passover is sacrificed for us. Therefore let us keep the feast, not with the old leaven, neither with the leaven of malice and wickedness, but with the unleavened bread of sincerity and truth. మీరు అతిశయపడుట మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయనని మీరు ఎరుగరా? మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేగాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమునను పులిపిండితోనైనను కాకుండా నిష్కాపటమును సత్యమును పులిపిండితో పండుగ ఆచరింతము. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, our gracious God, మా కృప కలిగిన మా దేవా, Lord, speak to us. ప్రభువా మీరే మాతో మాట్లాడండి. As we are searching the scriptures, the Holy Spirit may open our eyes of understanding. నీ లేఖనాలను ప్రభా తరచి చూస్తూ ఉంటుండగా తండ్రి, పరిశుద్ధాత్మ దేవ గ్రహించేటటువంటి అర్థం చేసుకునేటటువంటి మా మనోనేత్రాలు మీరు వెలిగించండి. What all is needed unto us, O Lord, thou may give. మాకు ఏదైతే అక్కరున్నదో అవసరమైందో దాన్ని మీరు మాకు అనుగ్రహించండి. Bringing all of us under the sprinkling of thy precious blood. మమ్మల్ని అందరినీ మీ ప్రశస్తమైన రక్త ప్రోక్షణ కిందకి తీసుకొస్తున్నాం. The mysteries of the word of God, the Holy Spirit may, O Lord, reveal unto us. దేవుని వాక్యంలో ఉన్నటువంటి మర్మాలని ప్రభా పరిశుద్ధాత్మ దేవ మీరే మాకు We are బయలుపరచండి. claiming thy promises for this ministry. ఈ పరిచర్య కొరకు నీ వాగ్దానాలు మేము చేపడుతున్నాం. The enormous power in thy name may be our portion this time. ఈ సమయంలో నీ నామంలో ఉన్న అపారమైన శక్తి మా భాగమగును గాక. Bless everyone who is hearing. ఎవరైతే వింటున్నారో వారందరినీ మీరు In ఆశీర్వదించండి. Jesus' precious name we pray. యేసుక్రీస్తు ప్రభు ప్రశస్త నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. The mention of leaven is there both in the Old and New Testaments. పులిపిండిని గురించి పాత నిబంధనలోను కొత్త నిబంధనలోను ప్రస్తావించబడింది. When it come to the Passover, పస్కా పండుగ విషయానికి వస్తే, so here Paul is writing, quoting from the Old Testament also, feast is to be observed without leaven. ఈ పులిసినటువంటి పిండి లేకుండా పండుగ ఆచరించాలని పాత నిబంధన నుంచి ఎత్తి రాస్తున్నాడు పౌలు. So what is this leaven? ఏంటి ఈ పులిపిండి? About what Paul is speaking about? దేని గురించి ఇక్కడ పౌలు మాట్లాడుతూ ఉన్నాడు? Leaven means it is yeast, Y-E-A-S-T, yeast. పులిసిన పిండి అంటే అది ఈస్ట్, పొంగు అని. So some nurugu or pongu, and that is, it is a powerful fungus. అది ఎంతో శక్తివంతమైనటువంటి శిలీంధ్రం అని. Fungus it is. ఫంగస్ అది. So what it will do? ఏం చేస్తుంది అది? It will cause a lump of dough to raise into bread, to be swollen into bread. అది ఆ విధంగా ఉబ్బేటట్టు పెద్దగా అయ్యేటట్టు రొట్టెలాగా అయ్యేటట్టు చేస్తుంది. ఓ పిండి ముద్దని. That is what the leaven will do. అదే ఈ పులిసిన పిండి చేసేది. Not only that, అంత మాత్రమే కాదు, sometimes కొన్నిసార్లు it will ferment the liquid into alcohol. కొన్ని సందర్భాల్లో ఈ ద్రవ పదార్థం ఉండేటటువంటి దాన్ని ఈ ఆల్కహాల్ లాగా పులియబెడుతుంది అది. That is the work of this fungus. ఈ ఫంగస్ అంటే ఈ శిలీంధ్రం యొక్క పని అది. Even we can see in the human bodies also. మానవ శరీరాల్లో కూడా మనం చూడొచ్చు. What is that? ఏంటది? See, what is cancer? ఏంటి క్యాన్సర్ అంటే? Only one
cell in our body becoming bigger. ఒకే ఒక కణము మన శరీరంలో ఉండేది పెద్దగా అవడం. And ultimately it will cause painful infection which is known as cancer. తర్వాత అది ఎంతో భయంకరమైనటువంటి నొప్పి కలిగించేటటువంటి ఇన్ఫెక్షన్గా అవుతుంది. తర్వాత దాన్ని క్యాన్సర్ అంటారు. I do not know much about this medicine. ఈ వైద్యం గురించి నాకు అంతగా తెలియదు. But మందు గురించి some of the people in general they will say. ఈ సహజంగా ప్రజలు ఈ విధంగా చెప్తారు. And I used to ask, what is this cancer? ఏంటి క్యాన్సర్ అనేసి అడుగుతాను నేను. Then one of the doctors said in a general way, in a language which I can understand. నేను అర్థం చేసుకునేటటువంటి పరిభాషలో ఒకానొక వైద్యుడు ఇట్లా అన్నాడు. In our body there are so many cells are there. మన శరీరంలో అనేక కణాలు ఉంటాయి. Somebody says 100 trillion cells are there. 100 ట్రిలియన్ కణాలు ఉంటాయని ఎవరు అన్నారు. And one of the cells, అందులో ఒకానొక కణం. see, as the age is advancing, ఈ వయసు మీద పడుతున్న కొలది we all know about the cellular degeneration. ఈ కణజాలం అనేటటువంటిది అది అంతరించిపోతూ తగ్గిపోతూ ఉంటాయి. There won't be that much production అంటే అంత ఎక్కువగా ఉత్పత్తి అవ్వవు in our young age, మన యవన ప్రాయంలో, and especially in our childhood. మరీ ముఖ్యంగా చిన్న ప్రాయంలో The cells will be produced very rapidly, చాలా వేగవంతంగా ఈ యొక్క కణాలు వృద్ధి చెందుతుంటాయి. and that's why what happens అందుకే ఏం జరుగుతుంది, when we see a child, ఒక చిన్న బిడ్డను మనం చూస్తే, when we see their these cheeks and all these things, they'll be as smooth as a rosy petals. ఈ బుగ్గలు ఇవన్నీ చూసినట్లయితే ఎంతో నునుపుగా ఉండేటటువంటి ఈ గులాబీ పుష్పం యొక్క రేకుల్లాగా ఉంటాయి. Yes, they are so smooth. చాలా నునుపుగా ఉంటాయి. And as the age is passing by, సంవత్సరాలు గడిచేసరికి slowly they will become very tough, the skin. ఆ యొక్క శరీరం చాలా దృఢంగా అయిపోతుంటది, గట్టిగా అయిపోతుంది. And a fellow like me, aged, నాలాంటి వృద్ధుడు, and our faces will be folded, the skin. ఈ చర్మము ముడతలు పడుతుంటది. Do you know why? ఎందుకో తెలుసా? Because the cells are not generated as they were being generated when I was young, when I was in my childhood. నేను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు, యవన ప్రాయంలో ఉన్నప్పుడు కణాలు వృద్ధి చెందినటువంటి విధానంలో ఇప్పుడు వృద్ధి చెందడం లేదు. Though I apply so many creams, నేను అనేక రకాల క్రీములు so పూసినప్పటికీ, many cosmetics I may use, the folds will be like that only, even on our skin. ఆ చర్మం మీద కానీ ముఖం మీద కానీ అనేక రకాలైనటువంటి క్రీములు రాసినప్పటికి కూడా అలానే ఉంటాయి ముడతలు. So because of the cellular degeneration, ఎందుకంటే ఆ కణజాలం అనేటటువంటిది క్షీణించిపోతూ ఉండడాన్ని బట్టి slowly we will be losing strength also. మెల్లమెల్లగా బలాన్ని కూడా కోల్పోతుంటాం. What that doctor said, ఆ డాక్టర్ ఏమన్నాడంటే, out of all these 100 trillion cells, ఈ 100 ట్రిలియన్ కణాల్లో and only one cell will become so selfish. ఒక కణము చాలా స్వార్థపూరితంగా అయిపోతుంది. And then what it will do, అది ఏం చేస్తుంది, it will take all the strength material what we intake. మనం ఏదైతే తీసుకుంటామో దాంట్లో నుంచి వచ్చేటటువంటి ఆ శక్తిని దాన్నంతటిని ఆ ఒక్కటే తీసుకుంటారు. It will not give anything to the other cells, though it gives very little. అది వేరే వాటికి ఏది ఇవ్వదు, ఒకవేళ ఇచ్చినా చాలా కొంచెం ఇస్తుంది. This only will draw everything. ఇదే సమస్తం పోషణని పీల్చేసుకుంటుంది. That's why it will become bigger and bigger, one cell becoming so bigger, and result all the other cells will become weak. అంటే ఒకే కణము చాలా పెద్దదిగా అయిపోతుంది, మిగిలినటువంటి కణాలు బలహీనమైపోతాయి. That's why if you see a cancer patient, suppose if he has a tongue cancer or if he has any other cancer, that particular part will become swollen bigger and bigger. ఒకవేళ ఈ క్యాన్సర్ రోగిని మనం చూసినట్లయితే, టంగ్ క్యాన్సర్ లేకపోతే వేరే ఏ క్యాన్సర్ అయితే ఆ పలానా భాగం మాత్రం, అవయవం మాత్రం బాగా వాసి ఉంటుంది, మిగిలినటువంటి మామూలుగా ఉంటాయి. So in our assemblies also, మన సమాజాల్లో కూడా మనం చూస్తే, see, suppose if the leaven is there, పులిసిన పిండి ఉంటే, if one person becomes so selfish, I want everything, ultimately all the other people will become weak. At the same time, the whole body dies. ఒకవేళ ఒక వ్యక్తి ఎవరైనా స్వార్థపూరితంగా ఉండి అన్నీ నాకే కావాలనుకుంటే మిగిలినటువంటి వారు బలహీనమైపోతారు. తర్వాత పరిపూర్ణంగా చూస్తే ఆ శరీరం పూర్తిగా చనిపోతుంది. That's why the word leaven is used to represent an evil thing or a bad thing in the New Testament. అందుకే నూతన నిబంధనలో పులిసిన పిండి అనేటటువంటి మాట, పులిపిండి అనే మాట వాడబడింది. ఎందుకంటే ఒక చెడు సంగతిని గురించి ప్రస్తావించడం కొరకు. So it is a దుష్టమైన సంగతి గురించి. In the Old Testament also, పాత నిబంధనలో కూడా, in the book of Exodus, నిర్గమకాండము in chapter 12, 12వ అధ్యాయం, in verses 18, 19 and 20, 18, 19, 20 వచనాల్లో చూస్తే, and also in the book of Leviticus, లేవీకాండము chapter 2, 2వ అధ్యాయం and verse 11, 11వ వచనం. these verses speaks of the leaven in the Old Testament.
పాత నిబంధనలో ఉన్న పులిసిన పిండి గురించి రాయబడింది ఇక్కడ. So in other words, ఇంకొక మాటలో in a practical way, if we apply to a church life, మనం క్రియాపూర్వకంగా దాన్ని మన సంఘ జీవితానికి మనం అన్వయించుకుంటే a small amount of leaven, it will spoil the whole lump. ఒక చిన్న కొంచెమైన పులిసిన పిండి ముద్దంతా పులియ చేస్తుంది. A small amount of sin in the church can corrupt the thinking of the large group of the people in the whole church. సంఘంలో ఉండేటటువంటి ఒక చిన్న పాపము అది ఏం చేస్తుందంటే సమాజంలో అంతటిని అది పాడు చేసేస్తుంది. A small sin affect large numbers. ఒక చిన్న పాపము పెద్ద అధిక సంఖ్యాకుల్ని అది ప్రభావితం చేస్తుంది. That's why the church will be disabled. It cannot do anything. It cannot go forward. అందుకే సంఘము ఈ యొక్క వికలాంగమైనటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోతుంది. ఏమి చేయలేని పరిస్థితి. It cannot do anything. ఏం చేయలేదు ఆ సంఘం. Because whatever it wants to do, this small thing that is spread like anything, it will be pinching the whole body. ఎందుకంటే ఏం చేయాలనుకున్న ఈ చిన్న సంగతి చాలా విస్తారంగా వ్యాపించేసింది. అది మిగతా శరీరాంతటిని గుచ్చుతూ ఉంటుంది. ఏం చేయలేదు. This sin of few people can corrupt the whole church. సంఘంలో ఉండేటువంటి ఈ కొద్ది మంది యొక్క పాపం సమస్తాన్ని అది పాడు చేసేస్తుంది. The whole church. సంఘాన్ని అంతటిని పాడు చేస్తుంది. It is cancerous. అది ఎంతో క్యాన్సర్ రోగాన్ని తీసుకొస్తుంది. Oh brothers and sisters. సహోదరులారా That's సహోదరులారా. why Paul is writing, mentioning or comparing the thing leaven with a bad or an evil thing. ఈ పులిసిన పిండిని అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు చెడ్డ సంగతి దుష్టమైన సంగతితో సరిపోల్చాడు. Even in our personal lives, మన వ్యక్తిగత జీవితాల్లో కూడా one or two pet sins will be there. కొన్ని మనకి ఇష్టమైనటువంటి పాపాలు ఉంటాయి. See, we cannot leave them. వాటిని విడిచిపెట్టలేం మనం. They will affect your whole spiritual life. నీ పరిపూర్ణమైన ఆత్మీయ జీవితాన్ని అంతటి మీద అది ప్రభావం చూపిస్తుంది. You will leave all the sins when you are born again. నువ్వు తిరిగి జన్మించినప్పుడు అన్ని పాపాలను విడిచిపెట్టేస్తావు. But one or two dear sins will be there. ఒకటి రెండు ప్రియమైన పాపాలు నీకు ఉంటాయి. Some people కొంతమంది smoking. పొగ త్రాగడం. First of all, it is not healthy. అది ఆరోగ్యానికి మంచిది కాదు. Even on the cigarette box itself, it is written smoking is injurious to health. సిగరెట్ ఆ పెట్టి మీదనే రాసుంటారు పొగ త్రాగడం ఆరోగ్యానికి హానికరమని. And tobacco is cancerous. ఈ టొబాకో దాని వల్ల ఏంటంటే క్యాన్సర్ వస్తుందని రాస్తారు. In spite of that, దాని రాసినప్పటికీ some people even they are born again, I know it is very difficult for them to leave these some pet habits. ఈ తిరిగి జన్మించినటువంటి వారు కొంతమంది నెరవేరులు ఎంతో కష్టం, వాళ్ళకి ఎంతో ఇష్టమైనటువంటి ఈ పాపాలను విడిచిపెట్టడం చాలా కష్టం. Some of the words also, they are pet words to them. They will not leave. They are not good words. అవి మంచి మాటలు కానే కాదు, అవి వారికి ఇష్టమైనటువంటి మాటలు అవి విడిచిపెట్టడం కూడా చాలా కష్టం వాళ్ళకి. ఊత పదాలు. they are pet words. అవి ఊత పదాలు. And they will not leave them even they are born again. వాళ్ళు తిరిగి జన్మించిన తర్వాత కూడా ఆ మాటలను విడిచిపెట్టలేరు వాళ్ళు. So those, it may look very small sins. అవి చాలా చిన్న పాపాలకు కనిపిస్తాయి. What is there in a pet word? ఈ ఊత పదంలో ఏముంది అసలు? But అయితే those one or two sins, those one or two pet words will affect the whole spiritual life. ఒకటి రెండు ఆ ఊత పదాలు, ఒకటి రెండు ఈ పాపాలు, ఇవన్నీ ఆత్మీయమైన జీవితాన్ని అంతటినీ పాడు చేస్తాయి. Basing used to say, బాక్సింగ్ అంకుల్ ఈ విధంగా చెప్పేవాడు, 99% obedience is disobedience. 99% విధేయత చూపించడం అనేది అవిధేయత. Yes, even that 1% can spoil your whole spiritual life. ఆ 1% నీ ఆత్మీయ జీవితాన్ని అంతటిని పాడు చేస్తుంది. Many times we will be satisfied, okay, I obeyed 99%. చాలా సందర్భాల్లో నేను 99% విధేయత చూపించానని సంతృప్తి. maximum I have followed the will of God. నేను చాలా ఎక్కువలో నేను దేవుని చిత్తాన్ని వెంబడించాను. One dead fly is sufficient to spoil the ointment of the apothecary. ఈ ఎంతో బుక్కావని తైలంలో ఒక చచ్చినటువంటి ఈగ దాన్నంతటిని పాడు చేయడానికి సరిపోతుంది. Need not be 10 dead flies. ఒక 10 చచ్చిన ఈగలు అవసరం లేదు. One dead fly is sufficient. ఒక చచ్చిన ఈగ చాలు. So leaven or this sin is like a cyanide in our lives. ఈ పులిసిన పిండి, ఈ పాపం అనేటటువంటిది మన శరీరంలో ఇదొక సైనైడ్ లాంటిది. Yes, the whole body is there, but one drop, even less than that, cyanide is sufficient to kill the whole body. మన శరీరం అంతా చక్కగా ఉన్నప్పటికీ ఒక చిన్న చుక్క ఈ సైనైడ్ ఉంటే శరీరాన్ని అంతటిని చంపేస్తుంది. It is a small crack in a dam. ఒక డ్యామ్ లో ఉండేటటువంటి ఒక చిన్న యొక్క గీత లాంటిది, పగులు లాంటిది. See, in one of the videos we have mentioned, ఈ వీడియోలో ఒక దాంట్లో చెప్పాను. yes, a small hole in a dam, how it can wash away the whole dam in few days. ఒక చిన్న రంధ్రం ఒక డ్యామ్ లో
అది కొన్ని దినాల్లో ఆ డ్యామ్ అంతా కొట్టుకుపోయేటట్టు ఏ విధంగా చేస్తుంది అనేది. There is a wonderful example in 2 Chronicles. 2 కొరింథీయులో 2 అద్భుతమైనటువంటి Chronicles. 2వ దినవృత్తాంతంలో అద్భుతమైనటువంటి ఉదాహరణ. Yes, the harness, the covering, what Ahab put on during the time of his war with the Syrians, it was having a small joint in their at the joints. ఈ ఆహాబు సిరియనులతో యుద్ధం చేసేటటువంటి ఆ సమయంలో ఈ ఆహాబు రాజు శరీరానికి వేసుకున్నటువంటి ఆ కవచము దానికి ఆ యొక్క బందుల మధ్యలో ఒక చిన్న సందుంది. And the enemy has sent the arrow, and that arrow has struck exactly in that small gap. ఈ శత్రువు బాణం వేసినప్పుడు నేరుగా ఆ యొక్క సందులోకి వెళ్ళి బాణం గుచ్చుకొని Though గాయమైంది. the whole harness is intact, శరీరం అంతా కూడా ఈ కవచం చేత కప్పబడినప్పటికీ but the small gap that became the reason for the very killing of Ahab. ఆ చిన్న సందే ఆహాబు చనిపోవడానికి కారణమైంది. Little things, they will cause big problems in our lives. చిన్న చిన్న సంగతులు మన జీవితాల్లో పెద్ద సమస్యలకు కారణమవుతాయి. The leaven is like that. పులిసిన పిండి కూడా అంతే. Something of the old nature. పాత స్వభావం కొంత, If still it continues in the new nature, నూతన స్వభావంలో కూడా అది it కొనసాగుతుంటే will become cancerous. అది క్యాన్సర్ It will వచ్చేటట్టు be చేస్తుంది. like leaven. అది పులిసిన పిండి లాంటిది. It will spoil your whole spiritual life. నీ ఆత్మీయ జీవితాన్ని అంతటి నాశనం చేస్తుంది. So when we see about leaven in the New Testament, నూతన నిబంధనలో ఈ పులిపిండి గురించి మనం చూస్తే Lord Jesus Christ speaks of 3 kinds of leaven in the New Testament. నూతన నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు 3 రకాలైనటువంటి పులిసిన పిండి గురించి మాట్లాడాడు. And they are recorded in one is in Mark's Gospel 8:15. మొదటిదేమో మార్కు సువార్త 8వ అధ్యాయం 15వ వచనంలో రాయబడింది. Mark's Gospel మార్కు సువార్త 8:15. 8వ అధ్యాయం 15వ వచనం. And he charged them, saying, Take heed, beware of the leaven of the Pharisees and of the leaven of Herod. ఆయన చూచుకొనుడి పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చియు హేరోదు పులిసిన పిండిని గూర్చియు జాగ్రత్త పడుడని వారిని హెచ్చరింపగా. 2 kinds of leaven God is mentioning here. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు 2 రకాలైనటువంటి పులిసిన పిండి గురించి మాట్లాడుతున్నాడు. One is the leaven of the Pharisees, ఒకటేమో పరిసయ్యులను పులిసిన పిండి, and secondly it is the leaven of Herod. హేరోదు పులిసిన పిండి. And when we come to Matthew's Gospel, మత్తయి సువార్తకు వస్తే మనం in chapter 16, మత్తయి సువార్త 16వ అధ్యాయం, Matthew 16 మత్తయి 16 and verse 6. మత్తయి సువార్త 16వ అధ్యాయం 6వ వచనం. Then Jesus said unto them, Take heed and beware of the leaven of the Pharisees and of the Sadducees. అప్పుడు యేసు చూసుకొనుడి పరిసయ్యులు సద్దూకయులను వారి పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడు. Here another 2 kinds of course Pharisees that is mentioned again here. పరిసయ్యులు అనే మాట మళ్ళా ఇక్కడ ప్రస్తావించబడింది. But here one more leaven is the leaven of Sadducees. ఇంకొక పులిసిన పిండి ఏంటంటే సద్దూకయులను పులిసిన పిండి. So in total the Lord is speaking about 3 kinds of leaven. ఇక్కడ చూస్తే మొత్తం కలిపి 3 రకాలైన పులిసిన పిండిల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. The leaven of Pharisees, పరిసయ్యుల పులిసిన పిండి, the leaven of Sadducees, సద్దూకయులను పులిసిన పిండి, and thirdly the leaven of Herod. హేరోదు పులిసిన పిండి మూడోది. And we are going to see from the New Testament point of view what is the meaning of this leaven of Pharisees, Sadducees and Herod, and how it will affect our spiritual life. ఈ నూతన నిబంధనలో పరిసయ్యుల పులిసిన పిండి, సద్దూకయుల పులిసిన పిండి, హేరోదు పులిసిన పిండి అంటే ఏంది, అది ఏ విధంగా మన ఆత్మీయ జీవితం మీద ప్రభావం చూపిస్తుంది అనేది మనం చూస్తాం. First of all, మొట్టమొదటిది we are going to see about the leaven of the Pharisees. పరిసయ్యుల పులిసిన పిండి మొదటిది. What is the leaven of Pharisees? ఏంటి పరిసయ్యుల పులిసిన పిండి? Very clearly Luke is writing in Luke 12th chapter. లూకా చాలా స్పష్టంగా రాస్తున్నాడు. లూకా సువార్త 12వ అధ్యాయం. Very clearly he is writing. చాలా స్పష్టంగా రాస్తున్నాడు లూకా సువార్త. And in 12th chapter, లూకా సువార్త 12వ అధ్యాయం and in the first verse, మొదటి వచనం. In the meantime, when there were gathered together an innumerable multitude of people, in so much that they trod up one upon another, he began to say unto his disciples, first of all, Beware ye of the leaven of the Pharisees, which is hypocrisy. అంతలో ఒకనొకడు త్రొక్కుకున్నట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లని చెప్పసాగాను,
పరిచయుల వేషధారణను పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడుడి. What is the leaven of the Pharisees? Lord Jesus Christ himself is giving the interpretation. యేసుక్రీస్తు ప్రభువే ఇక్కడ సాక్షాత్తు తెలియజేస్తున్నాడు. ఏంది పరిచయుల పులిసిన పిండి అనేటటువంటి దానికి వివరణ. And that is hypocrisy. అది వేషధారణ. See, what is the leaven of Pharisees? ఏంటి పరిచయుల వేషధారణ? Leaven. పులిసిన పిండి. It is hypocrisy. ఇది వేషధారణ. Today we can see this disease a lot in the lives of individual believers and also in assemblies. ఈ సంగతిని ఈ దినాన మనం అసంఖ్యాకమైనటువంటి వ్యక్తిగతమైనటువంటి విశ్వాసుల జీవితంలో, సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల్లో మనం చూడొచ్చు. And if you read in Matthew's Gospel, మత్తయి సువార్తలో మనం చూస్తే in 15th chapter, మత్తయి సువార్త 15వ అధ్యాయం in the first 6 verses, మొదటి 6 వచనాలు later you can read. తర్వాత మీరు చదవచ్చు. So here when we read them, they made, that is the Pharisees made the commandments of God of no effect by their traditions. వారి ఆచారాలు సాంప్రదాయాల వల్ల దేవుని యొక్క ఆజ్ఞల్ని ఏ విధమైనటువంటి ప్రభావం లేకుండా చేసేశారు ఈ పరిచయులు. In verse 3, 3వ వచనంలో, why do ye also transgress the commandment of God by your tradition? అందుకు ఆయన మీరు పారంపర్యాచారం నిమిత్తమై దేవుని ఆజ్ఞని ఎందుకు అతిక్రమించుచున్నారు? And time and again that word hypocrites will come in verse 7, hypocrites. 7వ వచనంలో మరలా మాట వస్తుంది, వేషధారులారా అని. And talking to the Pharisees, పరిచయులతో మాట్లాడుతున్నాడు. they themselves had some of the traditions. వారు కొన్ని ఆచారాలు సాంప్రదాయాలు కలిగి ఉన్నారు. And now what they are doing? ఏం చేస్తున్నారు In వాళ్ళు? the name of God, they are giving more importance to the traditions than to the commandments of God. దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా దేవుని పేరు చెప్పుకొని ఆ వంశపారంపర్యాచారంగా వచ్చిన ఆచారాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. Even they are going to the extent of transgressing the commandments to maintain their own traditions. వారి సొంత ఆచారాలు పద్ధతులు ఆ ఆచారాలని నెరవేర్చడం కోసం దేవుని ఆజ్ఞలు కూడా అతిక్రమించడానికి ముందడుగేస్తున్నారు. So in those commandments there are some minor things are there, some major things are there. ఆ ఆజ్ఞల్లో కొన్ని ప్రధానమైనవి ఉన్నాయి, కొన్ని చిన్నవి కూడా ఉన్నాయి. And when we come to the Pharisees, పరిచయుల మాటకొస్తే they have given more importance to the minor things. ఈ చిన్న అల్పమైన స్వల్పమైన సంగతులకు ఎక్కువ ప్రాధాన్యత They ఇస్తారు. use it to violate all the major commandments and the minor things, in that cinnamon and in all these things, giving tithes and having white garments and praying in the public. Small things they are giving more importance. వాళ్ళు మిక్కిలి ప్రధానమైనటువంటి వాటిని పక్కన పెట్టారు, వాటిని అతిక్రమిస్తున్నారు. చాలా అల్పమైనటువంటి స్వల్పమైనటువంటి వాటికి తెల్లని వస్త్రాలు ధరించుకోవడం, వీధుల్లో మూలల్లో అక్కడ నిలబడి ప్రార్థన చేయడం, దశమ భాగాలు ఇవ్వడం, ఇటువంటి స్వల్పమైన వాటికి అధిక ప్రాధాన్యత In ఇస్తున్నారు. our churches also we can see, ఈ దినాల్లో మన సంఘాల్లో కూడా ఇదే oh, చూస్తున్నాం. some of the people, they are the reason for big fights in the churches. వారు సమాజంలో పెద్ద పోట్లాట్లకు వాళ్ళు కారణం. But what they will do? వారు ఏం చేస్తారు? See that sister? ఆ సహోదరి చూడు, She came with the bottu. ఆమె బొట్టు పెట్టుకొని And వచ్చింది, she came with some jewelry. ఆమె కొంచెం ఆభరణాలు See వేసుకొచ్చింది, the color of her saree. ఆమె కట్టుకొచ్చిన చీర కలర్ Actually, in their lives, they have divided the assemblies with their jealousy. వారికి ఉన్నటువంటి అసూయను బట్టి వారి జీవితాల్లో సమాజాన్ని వాళ్ళు చీల్చేశారు, ముక్కలు చేసి పడేశారు. ముక్కలు చేసి They పడేశారు. have committed the major mistakes. వాళ్ళు ఎంతో పెద్ద పాపాలు తప్పిదాలు They are చేశారు. not bothered about that. వాటి విషయమే వాళ్ళు చింతించట్లేదు. But how that man combed his hair, ఆయన ఏ విధంగా తలదూకున్నాడు, and what color pant this man has put on, ఈయన ఎటువంటి ప్యాంట్ వేసుకున్నారు, and how ఎటువంటి they are రంగు, sitting. ఎట్లా కూర్చున్నారు వాళ్ళు. In all these minor things, I am not supporting them. నేను వాటిని ప్రోత్సహించట్లేదు. I am అవన్నీ telling చిన్న that they are సంగతులు. also minor sins only. అవి కూడా చిన్న తప్పిదాలే, పాపాలే. But these Pharisees, they violated the major things, but they are pointing out the minor things in others' lives. వాళ్ళు ఈ ప్రధానమైనటువంటి వాటిని ఏమో పక్కన పెడేశారు, చిన్నవి సూక్ష్మమైనవి అల్పమైన వాటి మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు. They devour the houses of the widows. వారు విధవరాండ్ర ఇంట్లో దోచుకుంటున్నారు. And you see, but when they are talking, they talk about, I am giving tithes in that small thing, in these vegetables, on that leafy items, all these things we are giving tithes. వాళ్ళు ఏం చెప్తారంటే నేను సోంపులోను పుదీనాలోను జీలకర్రలోను కింద కూరగాయలు అన్నిట్లో దశమ భాగం ఇస్తానని చెప్తారు. But they have already swallowed the houses of the widows. అయితే వాళ్ళు విధవరాండ్రని వాళ్ళు దిగమింగారు. వాళ్ళు In our churches there are many people. మన సంఘాల్లో అటువంటి కొంతమంది ఉన్నారు. See, this is the leaven of the Pharisees. ఇది పరిచయుల పులిసిన పిండిది. They majored in minor things. వాళ్ళు ఏం చేశారంటే చిన్న సంగతులు పెద్దగా చేశారు. But in their own lives they are having big sins. వారి సొంత జీవితాలు చూస్తే చాలా పెద్ద సంగతులు ఉన్నాయి. For example, ఉదాహరణకి
Suppose jealousy is there in your life, నీ జీవితంలో ఒకవేళ అసూయ ఉందనుకో, hatred and envy are there, ఓర్వలేనితనము, కక్ష ఇవన్నీ ఉన్నాయనుకో, or divisive spirit is there, విభజించి భేదాలు తీసుకొచ్చే మనసు, these things will not be seen outside. ఇవి బయటికి కనపడవు. And having these things, you will be spoiling the families. You are dividing the assemblies. ఇవన్నీ నువ్వు కలిగి ఉండి కుటుంబాన్ని పాడు చేస్తున్నావు, సమాజాన్ని ముక్కలు చేస్తున్నావు. And what type of great sin it is? ఎంతటి గొప్ప పాపం ఇది. What is church? ఏంటి సంఘం అంటే? Church is the bride of Lord Jesus Christ. సంఘం అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క వధువు. You are playing with the church because of these things. ఈ సంగతులను బట్టి నువ్వు సంఘంతో ఆటలాడుతున్నావు. But what you will say? నువ్వేం చెప్తున్నావు? Oh brother, have you seen that brother? సహోదరుడా, నువ్వు ఆయన చూసావా? He smokes. ఆయన పొగ తాగుతాడు, cigarette తాగుతాడు. సిగరెట్ తాగుతాడు. When compared to your sin, that sin is not great. నీ పాపంతో పోల్చి చూస్తే ఆ పాపం అంత పెద్దది కాదు. You are dividing the assemblies. నువ్వు సంఘాలను ముక్కలు If చేస్తున్నావు. that fellow smokes, that fellow will die. ఆయన ఒకవేళ పొగ తాగితే, సిగరెట్ తాగితే ఆయన చేస్తాడు. But what you are doing? నువ్వేం చేస్తున్నావు? Yes, you are doing great sins and pointing out the small mistakes of others. నువ్వేమో పెద్ద పెద్ద తప్పిదాలు, పెద్ద పాపాలు చేస్తున్నావు. ఏరే వాళ్ళు చిన్న తప్పిదాలు చేస్తుంటే వాళ్ళకి ఏలేది And చూపిస్తున్నావు. you are an elder in the church. నువ్వేమో సంఘంలో You మళ్ళీ are a పెద్ద. big God's servant. నువ్వు గొప్ప దైవజనుడు, Oh, you పెద్ద are a దైవజనుడు. great man. నువ్వు గొప్ప వ్యక్తి. But you are having big sins in your life, violating the great commandments, pointing out at the small sins of others. నీ జీవితంలోనేమో నువ్వు పెద్ద పెద్ద తప్పిదాలు కలిగి ఉండి, అతిక్రమం చేస్తూ ఉండి, చిన్న విషయాల మీద ఏలెత్తి చూపిస్తున్నావు. Having a log in your eye, seeing a speck in others' eyes. నీ కంటిలో ఏమో దూలం పెట్టుకున్నావు, ఎదుటివాని కంటిలో ఏమో నలుసును This చూస్తున్నావు. is the leaven of Pharisees, that is hypocrisy. ఇదే పరిచయలో పులిసిన పిండి, ఇది వేషధారణ. Oh brothers and sisters, సహోదరులారా, let us సహోదరులారా, be very careful. చాలా జాగ్రత్తగా ఉందాం. The unseen sins in a human life are more dangerous than the seen sins. కనబడనటువంటి పాపాలు మానవ జీవితంలో కనబడే పాపాల కంటే చాలా Now ప్రమాదకరమైనవి. you tell me, is smoking is more dangerous by one person or another person out of his jealousy dividing the assembly into 2-3 parts? Is it serious in the sight of God? దయచేసి ఇప్పుడు నాకు చెప్పండి, మీరు ఒక వ్యక్తి సిగరెట్ తాగడం అనేటటువంటిది తీవ్రమైన సంగత, లేదా ఒక వ్యక్తికి ఉన్నటువంటి అసూయను బట్టి సమాజాన్ని మొక్కలు చేయడం దేవుని దృష్టిలో తీవ్రమైన సంగత? And some sister, she will come with a caste mark, with a bottu like that. ఒక సహోదరేమో బొట్టు పెట్టుకొని వస్తుంది. Are you she born again? ఆమె తిరిగి జన్మించింది అసలు? You have divided the assembly. I have to ask that question. నువ్వు సమాజాన్ని మొక్కలు చేసినావు, ఆ ప్రశ్న అడగాలి నిన్ను నేను. I am not saying yes to those things. నేను ఆ సంగతుల విషయమే సరే అని నేను అనట్లేదు. Slowly they will be rectified, but this is more cancerous, more dangerous. అది మెల్లమెల్లగా సరిదిద్దుకోవచ్చు. అది ఇదైతే చాలా ప్రమాదకరమైనది. Her bottu or his cigarette will not spoil the assembly, but your attitude will spoil the whole assembly. ఆయన తాగేటటువంటి సిగరెట్, ఆమె పెట్టుకున్నటువంటి బొట్టు సమాజానికి నష్టం కలిగించట్లేదు, కానీ నువ్వు చేసేటటువంటి నీకున్న అసూయను బట్టి సమాజం మొక్కలైపోతుంది. And God forbid I should not say this. నేను ఈ మాట చెప్పకూడదు. And one sister one day phoned me. ఒక సహోదరి ఒక దినాన ఫోన్ చేసింది నాకు. Lord, brother, can I put a bottu while going to the assembly? అన్న, నేను సంఘానికి వచ్చేటప్పుడు ఈ బొట్టు పెట్టుకోవచ్చా అని అడిగాను. Then I asked her, నేను ఆమెను అడిగాను, why this problem came? అమ్మా, ఎందుకు ఈ సమస్య వచ్చింది? You are telling that you are born again. నువ్వు తిరిగి జన్మించావని చెప్తున్నావు కదా. Then she said, ఆమె అనింది, I am from a Hindu background, brother. అన్న, నేను హైందవ వెనక చరిత్ర నుంచి వచ్చాను. Nobody in our family is born again. మా కుటుంబంలో ఎవరు తిరిగి జన్మించలేదు. And now my husband, what he is telling is, ఇప్పుడు నా భర్త ఏమంటాడంటే, and you must put that mark. నువ్వు ఆ బొట్టు పెట్టుకోవాలి, And don't remove it. దాన్ని తీసేయద్దు. Only because according to our custom, if I die, then only you have to remove. మనకున్న సాంప్రదాయం ప్రకారం నేను చనిపోతే నువ్వు దాన్ని So I తీసేయాలి. don't want you to remove that. నేను దాన్ని తీసేయడానికి నేను ఒప్పుకోను అన్నాడు ఆయన. And then what he is telling, ఇప్పుడు ఏం చెప్తున్నాడు? if you put that bottu, నువ్వు ఆ బొట్టు పెట్టుకొని పెట్టుకుంటే I will allow you to go to the church. నువ్వు చర్చికి పోవడానికి నేను If అనుమతిస్తాను, not, I will not allow you. లేకపోతే నిన్ను నేను అనుమతించను. Then she phoned me. అప్పుడు ఆమె నాకు ఫోన్ చేసింది. Actually she phoned me that. నిజంగా ఆమె నాకు ఫోన్ చేసింది. Then I said, అప్పుడు ఆమెతో చెప్పాను, under any circumstance, he is your husband. ఈ పరిస్థితులు ఏది ఏమైనా ఆయన నీ భర్త, You have to obey him. నీవు ఆయనకి విధేయత చూపించాలి. And whether you are having that mark or not, that will not cause any difference in your going to heaven. నువ్వు పరలోకానికి వెళ్ళేదానికి నువ్వు బొట్టు పెట్టుకున్నావా, బొట్టు లేకుండా ఉన్నావా అనేటటువంటిది ఏ విధమైన కారణం కానే కాదు. Because your husband is telling, నీ భర్త చెప్తున్నాడు కాబట్టి you tell him, నువ్వు ఆయనకి చెప్పు, sir, you are my husband. అయ్యా నువ్వు నా భర్తవి. Yes. You are not asking me to committing any sin. నువ్వు నన్ను ఏం పాపం చేయమని ఏం చెప్పట్లేదు. But this is one of the custom
you asked me to, have it. నేను ఈ మన సాంప్రదాయం ప్రకారం నేను ఇది కలిగి ఉండాలా, ఇది పెట్టుకోవాలని నువ్వు చెప్తున్నావు. And okay, I will obey you. సరే, నేను నీకు విధేయత చూపిస్తాను. Because you are important to me. నువ్వు నాకు చాలా ప్రాముఖ్యం కాబట్టి. And I love you so much. నేను నిన్ను ఎంతగానో So ప్రేమిస్తున్నాను. I will obey you. నేను నీకు విధేయత Then I చూపిస్తాను. said, నేను తర్వాత చెప్పాను, put that bottle. అమ్మ బొట్టు పెట్టుకో, Go to the house of God. దేవుని మందిరానికి వెళ్ళు. That will not take you to hell. నిన్ను నరకానికి తీసుకుపోతుంది. After few days, what will happen? కొన్ని రోజుల తర్వాత ఏం జరిగింది తెలుసా? And do you know what will happen? ఏం జరుగుతుందో తెలుసా? Very lovingly, this woman talking to her husband. చాలా ప్రేమగా ఆమె తన భర్తతో మాట్లాడుతుంది. And after that, దాని తర్వాత, sir, you know how much value I have given to you. అయ్యా నీకు నేను ఎంత విలువ ఇచ్చానో మీకు తెలుసు కదా. Yes, though everybody is pointing me in the church, but I have given you value and I put that mark. సంఘంలో నన్ను అందరూ వేలెత్తి చూపిస్తున్నా, నీకు నేను విలువ ఇచ్చి నేను ఆ బొట్టు పెట్టుకున్నాను. Then what God will work in the heart of the husband. ఈ భర్త హృదయంలో దేవుడు పనిచేస్తాడు. And then what he will say? అప్పుడు ఆయన ఏం Yes, చేస్తాడు? yes. ఏం చెప్తాడు? ఏం చెప్తాడు? Yes, you have given value to me. నువ్వు నాకు నిజంగా విలువ Oh, ఇచ్చావు. you are a very good wife. నువ్వు Very చాలా obedient wife. నువ్వు చాలా మంచి విధేయత కలిగిన భార్య. And after few days, కొన్ని రోజుల do you తర్వాత know what he will say? ఏం చెప్తాడు It తెలుసా? is up to you. If you are interested, you can put it. If not, you can remove. I want your love, not this bottle. నాకు నీ ప్రేమ కావాలి కానీ నీ బొట్టు కాదు, నీకు శ్రద్ధ ఉంటే పెట్టుకో, లేకపోతే లేదంటాడు ఆయన. And then slowly you are winning that heart also through your love because of obedience. నీవు విధేయత చూపించడం ద్వారా, ప్రేమ ద్వారా ఆ యొక్క హృదయాన్ని కూడా నువ్వు గెలుచుకుంటావు. We have to obey the husband in the Lord. క్రీస్తునందు నీ భర్తకి నువ్వు విధేయత చూపించాలి. If the husband asks you to bow before idol, you will not bow. ఒకవేళ నీ భర్త నిన్ను ఒక విగ్రహం ముందు నిన్ను తల వంచి నమస్కారం చేసి పూజించమంటే చేయకూడదు. You will not do. నువ్వు No, ఆ విధంగా చేయవు. But అయితే this is nothing. ఇది అయితే అందులో ఏం లేదు. అది And slowly he will be changed. మెల్లమెల్లగా ఆయన మార్చబడతాడు. Who knows, through your obedience, he also may come to the house of God. నీ విధేయతను బట్టి ఆయన కూడా దేవుని మందిరానికి రావచ్చు. ఎవరికి తెలుసు ఈ సంగతి? And you will be praying for him and he will be hearing your prayers. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నీ ప్రార్థనని ఆయన వింటాడు. Through your love and obedience, you can win him. నీ యొక్క ప్రేమ, నీ విధేయత ద్వారా ఆయన్ని నువ్వు గెలుచుకోవచ్చు. And this brother, ఈ సహోదరుడు who already points out the bottle of the other sister, వేరే సహోదరు పెట్టుకున్న బొట్టుని వేలెత్తి చూపించిన ఆయన, and at the time of the marriage of his own son, తన సొంత కుమారుడు యొక్క వివాహ సమయంలో, and he said, oh, this is our tradition, we have to go for Mangala Sutra. ఇది మా యొక్క ఆచారం, సాంప్రదాయం, India ఆచారం కదా. ఇండియా ఆచారం కదా, ఈ మంగళసూత్రం కట్టాలన్న. So then who has to point him out? ఇప్పుడు ఆయనకి ఎవరు వేలెత్తి చూపించాలి? So these people, ఈ ప్రజలు, minor things are there, they will not take you to hellfire. ఈ చిన్న చిన్న సంగతులు ఉంటాయి, ఇవి నరకానికి తీసుకెళ్ళం. And wantedly we will not do them. వాటిని మనం ఇష్టపూర్వకంగా కావాలని చేయం. But అయితే because suppose if she compels, no, I will go without bottu to the house of God, undoubtedly her husband will say, don't go. It is a big fight, the division of the family, and throughout his lifetime he will not allow her, he will develop enmity towards Christianity. ఒకవేళ ఆమె నేను బొట్టు పెట్టుకోకుండానే నేను సంఘానికి వెళ్తానని చెప్పి ఆమెనంటే, ఆయన లేదు నువ్వు వెళ్ళొద్దు అనేసి అని ఆపేస్తాడు. వారి కుటుంబంలో వివాదం వస్తుంది. వెంటనే ఆయనకి జీవితాంతం కూడా ఈ క్రైస్తవ్యం పట్ల ఒక శత్రుత్వ భావమే ఉంటుంది. Here I am not encouraging to come like that. మీరు ఆ విధంగా రావాలని చెప్పి నేను ఇక్కడ మిమ్మల్ని But ప్రోత్సహించట్లేదు. occasionally some problems will be there. They are very minor things. అడపదడప ఇటువంటి సందర్భాలు, ఇటువంటి సమస్యలు వస్తాయి. చాలా చిన్న సంగతులు, They అల్పమైనవి, are not స్వల్పమైనవి. big things. అవి చాలా పెద్దవి It కాదు. is not jealousy, it is not hatred, it is not murder. ఇదేదో అసూయ కాదు, కక్ష కాదు, పగ కాదు, నరహత్య కాదు. And what the Pharisees are doing? పరిచయులు ఏం చేస్తున్నారు? What is the leaven of Pharisees? ఈ పరిచయుల పులిసిన పిండి ఏంటి? They are giving less importance to the commandments, serious commandments of God, and they are giving more importance to such traditions of man. దేవుడు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి ఆజ్ఞలకి వాళ్ళేమో తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు, కొన్నిసార్లు అతిక్రమిస్తున్నారు. అల్పమైన స్వల్పమైన వాటికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. In Matthew's Gospel 15th chapter, మత్తయి సువార్త 15వ అధ్యాయం, secondly, రెండవదిగా, they are hypocrites, verse 7. 7వ వచనంలో వేషధారులారా. What does it mean? దాని అర్థం ఏంటి? They are actors. వాళ్ళు నటించేవాళ్ళు. They preach one thing and they do another thing. వాళ్ళు బోధించేది ఒకటి బోధిస్తారు, చేసేది ఇంకోటి చేస్తారు. Teaching one thing and practicing another thing. బోధించడమేమో ఒకటి, క్రియారూపంలో పెట్టడం ఇంకోటి. Yeah, we know about these actors. ఈ నటుల గురించి మనకు తెలుసు. Suddenly the heroine, she starts weeping. Actually she is not weeping, but the scene demands weeping. She is shedding tears, maybe putting some glycerin in her eyes.
ఈ హీరోయిన్ అకస్మాత్తుగా ఉండి ఏడవడం ప్రారంభిస్తుంది. నిజానికైతే ఆమె ఏడవదు. అక్కడ ఉండేటటువంటి ఆ సీన్లో ఆ విధంగా ఏడవాలనేటువంటి సందర్భం ఉంది కాబట్టి ఆ గ్లిజరిన్ వేసుకొని ఆ విధంగా ఏడుస్తుంది. Only the tears will be coming. కేవలం ఆ కన్నీళ్లు మాత్రం వస్తాయి. Actually, she is not weeping. She is very happy inside because if she weeps, she can get more remuneration. ఆమెకి లోపలైతే సంతోషంగానే ఉంటుంది. ఆ విధంగా ఏడ్చినప్పుడు ఆమెకి ఇంకా ఎక్కువ పారితోషికం వస్తుంది ఆమెకి. So that's why, see, they are actors. వాళ్ళు నటులు వాళ్ళు. The leaven of Phariseeism means action. ఈ పరిచయలో పులిసిన పిండి అంటే ఇది వేషధారణ. About this, the Lord Jesus Christ is taking very seriously and talking about it. యేసుక్రీస్తు ప్రభు దీని విషయమై తీవ్రంగా తీసుకున్నాడు. దీని విషయమై తీవ్రంగా మాట్లాడాడు. They are leading a double life. వాళ్ళు ద్వంద్వ జీవితాన్ని జీవిస్తున్నారు. They are posing, they are more jealous for the Lord and they are more righteous. వాళ్ళు చాలా దేవుని కొరకు భక్తి పరులుగాను నీతికి ఆకలి దప్పులు కలిగి ఉన్నట్టుగా వాళ్ళు నటిస్తారు. The outward character and the inner reality are not matching. వారికి ఉండేటటువంటి లోపల ఉండేటటువంటి అంతరంగము వాళ్ళు బయట ప్రవర్తించేటటువంటి తీరు ఆ రెండింటికి సరిపోలకుండా. Luke's Gospel, లూకా సువార్త 11th chapter, 11వ అధ్యాయం verse 39. 11వ అధ్యాయం 39వ Luke వచనం. 11:39. లూకా సువార్త 11:39. And the Lord said unto him, Now do ye Pharisees make clean the outside of the cup and the platter, but your inward part is full of ravening and wickedness. అందుకు ప్రభు ఇట్లనను, పరిసయ్యులైన మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి చేయుదురు గాని మీ అంతరంగము దోపుతోనూ చెడుతనముతోనూ నిండి ఉన్నది. Outside so clean with all long white coats. బయటికి చూసినట్లయితే పొడవైనటువంటి తెల్లని నిలువు టంగీలు బానే ఉన్నాయి. But how is the inner thing? లోపల సంగతి ఏ విధంగా The ఉంది? inner is ravening and wickedness is there. అంతరంగము దోపుతోనూ చెడుతనముతోనూ నిండి ఉంది. The double life. ద్వంద్వ జీవితం. So brothers and sisters, సహోదరులారా సహోదరులారా, this is what the evil, the bad thing in the life of a believer Paul is writing. అపోస్తలుడైనటువంటి పౌలు విశ్వాస జీవితంలో ఉండేటటువంటి ఈ చెడు సంగతి ఇది రాస్తున్నాడు. Many people they pose as they are having more zeal and they are more righteous than other people. కొంతమంది ఏం చేస్తారంటే దేవుని కొరకు ఎంతో ఆసక్తి ఉన్నట్టు వేరే వాళ్ళు నీతిమంతులుగా ఉన్నట్టు వాళ్ళు నటిస్తారు. That is the leaven of Phariseeism. ఇది పరిసయ్యుల యొక్క పులిసిన పిండి. But in the inner reality is not matching with the outward character. లోపల ఉండేటటువంటి అంతరంగంలో ఉండేటటువంటి నిజము యథార్థత బయట ఉండేదానికి సరిపోల్చబడ్డలేదు. Yes, all hypocrisy. అంతా వేషధారణ. Another quality of the Pharisees is మరొక లక్షణం ఈ పరిసయ్యులకు ఉండే లక్షణం, they did all the works to be seen by men and appreciated by men. ఈ వారు చేసే క్రియలన్నీ కూడా బయటికి కనబడాలని, మనుషులు వారిని మెచ్చుకోవాలని చెప్పి వాళ్ళు చేస్తుంటారు. Yes, they are not worried about God. వారు దేవుడి గురించి అసలు చింతించరు. And when the people see their works, they must be appreciated. ప్రజలు వారి పనులను చూసినప్పుడు ప్రజలు వారిని మెచ్చుకోవాలనుకుంటారు. Matthew's Gospel, మత్తయి సువార్త chapter 23. 23వ అధ్యాయం. Matthew chapter 23. మత్తయి సువార్త 23వ అధ్యాయం. What is written there in verses 3 to 7? 3 నుంచి 7 వరకు ఏం రాయబడింది అక్కడ? 23. 23. Yes. But all, in verse 5, 5వ వచనం, but all their works they do for to be seen of men. They make broad their phylacteries and enlarge the borders of their garments and love the uppermost rooms at feasts and the chief seats in the synagogues, greeting in markets, and to be called of men, Rabbi, Rabbi. మనుషులకు కనబడి నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు, తమ రక్షరేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు, విందులలో అగ్రస్థానములను, సమాజ మందిరములలో అగ్రపీఠములను, సంత వీధుల్లో వందనములను, మనుషుల చేత బోధకులని పిలువబడటయు కోరుదురు. They did all these works to be seen and appreciated by men only. ఈ సంగతులన్నీ మనుషులకు కనబడి నిమిత్తం ఇవన్నీ చేసి మనుషుల చేత మెప్పు పొందాలని కోరుకుంటారు. Everybody must call them Rabbi. ప్రతి ఒక్కరు వారిని బోధకులని పిలవాలని కోరుకుంటారు. That is what we see in the prayers of the Pharisee and the publican in Luke 18th chapter. లూకా సువార్త 18వ అధ్యాయంలో పరిసయ్యుడు సుంకరి చేసినటువంటి ఆ ప్రార్థనలో మనం అక్కడ చూస్తాం. And what this Pharisee is telling? ఈ పరిసయ్యుడు ఏమంటున్నాడు? Luke 18:12. లూకా సువార్త 18:12. I fast twice in a week. I give tithes of all that I possess. వారమునకు 2 మార్లు ఉపవాసం చేయుచు నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించున్నానని తనలో తాను ప్రార్థించుండెను. And why they are doing all these things? ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? In their heart of hearts there is love for honor.
వారి యొక్క హృదయం యొక్క అంతరంగంలో ఈ యొక్క ఘనత మెప్పు ఇది ఉంది. They want preeminence among people. ప్రజల మధ్యలో వాళ్ళకి ప్రాముఖ్యమైన స్థానం కావాలని Why కోరుకుంటున్నారు. they are giving offerings? ఎందుకు వాళ్ళు ఈ యొక్క కానుకలు ఇస్తున్నారు? They want to be admired by men. వాళ్ళు మనుషుల చేత మెప్పుకోలు కావాలని వారికి. Matthew's Gospel, మత్తయి సువార్త chapter 6. 6వ అధ్యాయం. Matthew's Gospel, chapter 6. మత్తయి సువార్త 6వ అధ్యాయం. And verses 1 to 3. మత్తయి సువార్త 6వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. Take heed that ye do not your alms before men to be seen of them. Otherwise ye have no reward of your Father which is in heaven. Therefore, when thou do thine alms, do not sound a trumpet before thee, as the hypocrites do in the synagogues. See, hypocrites are doing in the synagogues, that are Pharisees, and in the streets, and they may have glory of men. Verily I say unto you, they have their reward. But when thou do alms, let not thy left hand know what thy right hand doeth. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడి లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలం పొందరు. కావున నీవు ధర్మం చేయనప్పుడు మనుషుల వలన ఘనత అందవలనని వేషధారులు సమాజ మందిరముల్లోనూ వీధుల్లోనూ చేయులాగన నీ ముందర బోర ఊదింపవద్దు. వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నారు. Some of the people like hypocrites they are doing in synagogues means that are Pharisees. ఈ సమాజ మందిరాల్లో ఈ విధంగా చేస్తున్నారంటే వాళ్ళు పరిచయులు, వాళ్ళు వేషధారుల వలె చేస్తున్నారు. Why they are giving offerings? ఎందుకు వాళ్ళు ఈ కానుకలు ఇవన్నీ సమర్పిస్తున్నారు? Because to be admired by man. మనుషుల చేత మెప్పు పొందాలని. Oh, they are doing so that people may recognize, people may understand how much they are giving. ఏ విధంగా ప్రజలు వారిని అర్థం చేసుకొని ఏ విధంగా ఇస్తున్నారని తెలుసుకోవాలని. Some of the people they may feel bad if I say. నేను ఈ విధంగా చెప్తే కొంతమంది అభ్యంతర పడతారేమో. Even in our assemblies. మన సమాజంలో కూడా. See, the Lord says, whatever your right hand is doing, let not the left hand know it. నీ కుడి చేయి చేయునది ఎడమ చేతికి తెలియకుండా వలన అని మన ప్రభు చెప్పారు. And some of the people what they will do? కొంతమంది ఏం చేస్తారు తెలుసా? Even in 2020 I have seen. ఈ 2020 సంవత్సరంలో కూడా నేను చూశాను. They are big believers. వాళ్ళు పెద్ద విశ్వాసులు. Age old believers. వాళ్ళు చాలా పాత వాళ్ళు. But when they put their offering in the box, వాళ్ళు ఆ బాక్స్ దగ్గరకు వచ్చి కానుకేసేటప్పుడు they put in a cover and they write their name. God is telling, let whatever you are doing, let the right hand should not know what the left hand is doing. But their job is the people who are counting and they will see it. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక కవర్లో పెడతారు, దాని మీద వాళ్ళ పేరు రాస్తారు, తర్వాత అక్కడ వేస్తారు, తర్వాత వాళ్ళు లెక్క పెట్టేటప్పుడు వాళ్ళు నా పేరు చూడాలని వాళ్ళు అనుకుంటారు. అయితే దేవుడు ఏం చెప్తున్నాడు? నువ్వు కుడి చేత్తో చేసేది ఎడమ చేతికి కూడా తెలియకూడదు అంటాడు. If you want to put in a cover, you put it. I am not against it. నువ్వు కవర్లో పెట్టి అందులో వేయాలంటే నువ్వు వేయి, నేను దానికి వ్యతిరేకం కాదు. But what is the necessity to write your name on that? దాని మీద నీ పేరు రాయాల్సిన అవసరం ఏంది? So very clear. చాలా స్పష్టం. Because the people who are counting, at least let them see that I am giving tithes to God. కనీసం ఆ లెక్కించేటటువంటి వాళ్ళైనా సరే నేను దేవుడికి దశమభాగం ఇస్తున్నానని వారు చూడాలని. They want to be admired by people. ప్రజల చేత వాళ్ళు మెప్పు పొందాలనుకుంటారు. Oh, brothers and sisters. సహోదరులారా, You సహోదరులారా, are not giving to man, you are giving to God. నీవు మనుషులకు ఇవ్వడం లేదు, నువ్వు దేవుడికి ఇస్తున్నావు. The leaven of Pharisees is still there in you. ఇంకా ఆ యొక్క పరిచయల పులిసిన పిండి అనేది నీలో ఉంది. And some of the people, కొంతమంది ప్రజలు they want to impress the other people through their prayers, through their voice. వారి యొక్క స్వరం ద్వారా, వారి యొక్క ప్రార్థనల ద్వారా వేరే వాళ్ళని ఆకట్టుకోవాలని చూస్తారు. వారి యొక్క స్వరము. వారి యొక్క స్వరము. See, the pulpit voice is there, you know. పులిపీట స్వరం అనేది ఉంటుంది మీకు. పులిపీట స్వరం అనేది గట్టిగా చెప్పు. పులిపీట స్వరం అనేటటువంటిది ఉంటుంది, అది తెలుసా? What is that? ఏంటది? Suppose if you are reading the word of God. దేవుని వాక్యాన్ని ఒకవేళ చదువుతుంటే. Suppose if somebody asks you to read John 3:16. యోహాను సువార్త 3:16 చదవమని ఎవరైనా అడిగితే. Yes, God has given you a tone. దేవుడు నీకు ఒక స్వరం ఇచ్చాడు. And you can read with that tone. నీవు ఆ స్వరంతో మామూలుగా నువ్వు చదవచ్చు. God so loved the world that he gave his only begotten son, like that you can read. దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన ఆయన అద్వితీయ కుమారుని అనుగ్రహించిన నువ్వు చదవచ్చు. But some people how they will read? కొంతమంది ఏ విధంగా చదువుతారు? While they are talking, they will talk normally. వాళ్ళు మాట్లాడుతూ ఉండేటప్పుడు మామూలుగానే మాట్లాడతారు. But when they come to the pulpit, అయితే పులిపేట మీదకి వచ్చినప్పుడు, and when they are reading in the public, వాళ్ళు బహిరంగ సమాజంలో ప్రజల ముందు వాళ్ళు చదువుతున్నప్పుడు, and then how they will read? ఏ విధంగా చదువుతారు తెలుసా? దేవుడు లోకమును ఎంతో
See, what is the necessity of that voice and tone? ఎందుకు ఆ యొక్క ఈ తీవ్రమైన స్వరంతో గట్టిగా ఆ విధంగా The tone చెప్పాడు? is not yours, it is a borrowed tone. ఆ స్వరం నీది కాదు, వేరే వాళ్ళది అరువు తెచ్చుకునేది And అది. some people, కొంతమంది God has blessed them with a wonderful tone. వారికి చక్కటి స్వరాన్ని ఇచ్చి దేవుడు వారిని In ఆశీర్వదించాడు. our assemblies, Brother G. John was there, he is called to glory. మా సమాజంలో జీజాన్ అనేటటువంటి సహోదరుడు ఉన్నాడు, ఆయన ప్రభు మహిమలో ఉన్నాడు ఇప్పుడు. He is a wonderful messenger. ఆయన అద్భుతమైనటువంటి వర్తమానం. God has given a wonderful tone to Brother G. John brother. జీజాన్ గారికి దేవుడు చక్కటి స్వరం ఇచ్చాడు. Even in the radio, many times we have heard Brother R.R.K. Murthy, God has given a wonderful tone. రేడియోలో కూడా మనం చాలా సందర్భాల్లో వినుంటాం, ఆర్ఆర్కే మూర్తి గారికి దేవుడు చక్కటి స్వరం ఇచ్చాడు. And you need not copy that tone. నీవు వారికి ఉండేటటువంటి ఆ స్వరాన్ని నువ్వు కాపీ కొట్టాలని ప్రయత్నం You చేయకూడదు. need not become an imitator. నువ్వు వారిని అనుకరించడానికి ప్రయత్నించాల్సిన అవసరం లేదు. God has given you a different tone. నీకు వేరే రకమైనటువంటి స్వరాన్ని దేవుడు And you ఇచ్చాడు. can speak with that tone. నీకు ఇచ్చినటువంటి ఆ స్వరంతో నువ్వు మాట్లాడు. And we can see many people imitating those tones. చాలా మందిని మనం చూసేది ఏంటంటే వారిని అనుకరిస్తూ ఉంటారు ఆ స్వరాన్ని. If that tone is needed to you, God would have given that tone. ఒకవేళ అటువంటి స్వరం నీకు అవసరమైంటే దేవుడు నీకు ఇచ్చుండేవాడు. But why to borrow that tone? ఎందుకు నువ్వు దాన్ని అరువు తెచ్చుకోవాలి? Oh, some people, the pulpit voice is totally different from how they speak in the normal public. సామాన్యంగా ప్రజల మధ్యలో ఉండేటప్పుడు మాట్లాడేటటువంటి సంభాషణ అది వేరుగా ఉంటుంది, పులిపీట మధ్య నుంచి మాట్లాడే మాటలు అవి వేరుంటాయి. మాట్లాడే స్వరం. Many years back, చాలా సంవత్సరాల క్రితం I attended one servants meeting in Hebron only. హెబ్రోన్లోనే ఒక దేవుని సేవకుల కూడికి హాజరయ్యాను. Brother Arvindam, who is with the Lord, he was sharing the word of God in the servants gathering. ఆ దేవుని సేవకుల యొక్క కూడికలో దేవుని దాసుడైనటువంటి అరవిందం గారు ఇప్పుడు ప్రభు మహిమలో ఉన్నాడు, ఆయన వాక్యం పంచుకున్నాడు. And he asked during the course of his message, ఆయన వర్తమానం చెప్తూ ఉండగా and he asked somebody to read one verse. ఎవరో ఒకరిని ఒక వచనం చదవమని అడిగాడు. And he said the reference, and anybody can read that. ఒక రెఫరెన్స్ చెప్పాడు, ఎవరన్నా చదవచ్చు అని చెప్పాడు. Ah. ఎవరన్నా చదవచ్చు. Suppose, let us say he said John 3:16. యోహాను సువార్త 3:16 చదవమని చెప్పాడు అనుకోండి. So one servant of God, ఒక దైవజనుడు he started reading. చదవడం ప్రారంభించాడు. దేవుడు లోకమును. Brother stopped the message. సహోదరుడు వర్తమానం ఆపేశాడు. I was there in the meeting. నేను ఆ కూడికలో ఉన్నాను. And what he said, ఆయన ఏం చెప్పాడు తెలుసా? Who is that Pharisee who is reading the Bible? ఎవరా పరిసయ్యుడు, ఎవరా బైబిల్ చదివేది అన్నాడు. It is not a good place for you. You get out and go away. You will not be fit in this congregation. నువ్వు ఈ సమాజంలో సరిపోవు, నువ్వు ఇక్కడి నుంచి లేచి వెళ్ళిపోవడం మంచిది అన్నాడు. See, special voices to attract the attention of people not needed. ఒక ప్రత్యేకమైనటువంటి స్వరాలు ప్రజలను ఆకర్షించడానికి ఇది అవసరం లేదు. To impress people is the leaven of Pharisees. ప్రజల్ని మనుషుల్ని సంతోషపెట్టడం అనేది పరిచయలో పులిసిన పిండి. Just now we have read they loved the spotlight, that is special treatment all the time in Matthew 23. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి స్థానము విందుల్లో ఉండాలని వారు ప్రజల చేత గుర్తించబడాలని కోరుకుంటారు. Not only that, అంత మాత్రమే కాదు, they used their office of rabbi or any other responsibility. వారికి ఉండేటటువంటి ఆ బోధకులకు ఉండేటటువంటి ఆ స్థానాన్ని వేరే బాధ్యతని, and what they have done, ఏం చేశారు వాళ్ళు? they used their office to make themselves rich. వారిని వారు ఐశ్వర్యవంతులు చేసుకోవడం కొరకు వారికి ఉండే పదవిని వాళ్ళు వాడుకుంటున్నారు. This is the leaven of Pharisees. ఇది పరిచయలో పులిసిన పిండి. 23rd chapter, 23వ అధ్యాయం, Matthew's gospel, మత్తయి సువార్త in verse 14. 14వ వచనం. Woe unto you, scribes and Pharisees, hypocrites, for ye devour widows' houses, and for pretense make long prayer. Therefore you shall receive the greater damnation. They are using the office to devour widows' houses. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు మనుషులు ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు, మీరు అందులో ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు ఒకని మీ మతంలో కలుపుకున్నట్టుకు మీరు సముద్రమును చుట్టి వచ్చెదరు. See, you devour the houses of widows. మీరు విధవరాండ్ర ఇండ్లను దిగమింగుదురు. You are using your post, your office, serving in the house of the Lord to increase your property, to become rich. నీవు ఐశ్వర్యవంతుడు కావడానికి, నీకుండే ఆస్తిపాస్తులను వృద్ధి చెందించుకోవడానికి, నీకు ఉండేటటువంటి బోధకుడు స్థానాన్ని నువ్వు వాడుకుంటున్నావు. Recently I heard about a God servant. నేను ఒక దేవుని సేవకుడి గురించి ఈ మధ్య కాలంలో విన్నాను. And the complaint of the believers is he is giving more importance to his real estate business than preaching.
ఆయన మీద వచ్చినటువంటి ఫిర్యాదు ఏంటంటే ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం కొరకు ఎక్కువ శ్రద్ధ ఇస్తున్నాడు, ఈ దేవుని సేవ విడిచిపెట్టి He అన్నారు. went to the landowner ఆ ల్యాండ్ భూమి యజమాని దగ్గరికి వెళ్ళాడు. and they put some plots there for sale. అక్కడ కొన్ని ప్లాట్లు అమ్మకానికి పెట్టాడు. And this servant of God went there and he told, how much you will give percentage? I will see that many plots will be sold to our church members. మా సంఘంలో ఉండేటటువంటి వారికి ఇవన్నీ అమ్ముడుపోయేటట్టు నేను చూస్తాను, నాకు ఎంత పర్సెంటేజ్ నువ్వు ఇస్తావని అడిగాడు. Leaven of Pharisees. పరిసయ్యుల పులిసిన పిండి. It is only to become rich. Those riches will not be a great blessing. కేవలం ఐశ్వర్యవంతం కావడానికి ఈ ఐశ్వర్యవంతమైనటువంటి ధనము ఐశ్వర్యము అది ఆశీర్వాదం కాదు. Today many people are like that. ఈ దినాన అనేక మంది ప్రజలు అలా ఉన్నారు. And these people refuse to believe the truth. ఈ ప్రజలు సత్యాన్ని నమ్మడానికి వాళ్ళు నిరాకరిస్తారు. With malicious and flattering words, they sought on that day to injure Jesus. వారు యేసుక్రీస్తు ప్రభువుని గాయపరచడానికి They tried. వాళ్ళు ప్రయత్నం చేశారు. Yes, the savior of the world. లోకానికి ఆయన రక్షకుడు ఆయన. Yes, they wanted to injure Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువుని గాయపరిచారు. So they wanted to injure. ఆయనకి గాయం చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. ఆయన గాయపరచడానికి ప్రయత్నించారు. ఆయనని గాయపరచడానికి They ప్రయత్నించారు. have not loved him. ఆయన్ని ప్రేమించలేదు వాళ్ళు. Paul, as a past Pharisee, he knew all these things. అపోస్తలుడైనటువంటి పౌలు గతంలో ఆయన పరిచయుడిగా ఉన్నాడు కాబట్టి ఈ సంగతులను ఆయన ఎరుగును. That's why he is writing. అందుకే ఆయన ఈ సంగతులను రాస్తున్నాడు. Don't participate in the table with the leaven of the Pharisees. ఈ పరిచయులు అనేటటువంటి పులిసిన పిండి వారితో మీరు కలవకండి అంటాడు. Don't have these characteristics. ఈ లక్షణాలు మీరు కలిగి ఉండకండి. Oh, brothers and sisters. సహోదరులారా సహోదరులారా. In the second part, we are going to see what is the leaven of Sadducees and the leaven of Herod. తర్వాయి భాగంలో సద్దూకయ్యుల పులిసిన పిండి ఏంది, హేరోదు పులిసిన పిండి ఏంది అనేది మనం చూస్తాం. ఇందులో we have seen the leaven of the Pharisees. పరిసయ్యుల పులిసిన పిండి. Yes, what are they? ఏంటివయి? Number 1, మొట్టమొదటిది, they made the commandments of God of lesser importance than the traditions. ఈ ఆచారాలు సాంప్రదాయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు, దేవుని ఆజ్ఞలకి వాళ్ళు తక్కువ ప్రాధాన్యత ఇస్తారు. Number 2, రెండోది, they are hypocrites and actors. రెండోదిగా వారు వేషధారులు, వాళ్ళు నటించేటటువంటి They వారు. are teaching one thing and practicing the other. మూడోదిగా చూస్తే వాళ్ళు బోధించేది ఒక సంగతి, వాళ్ళు అనుసరించేది ఆచరించేది ఇంకోటి. And third thing, మూడోది, they are leading a double life. ద్వంద్వ జీవితాన్ని వాళ్ళు జీవిస్తున్నారు. Their outer character is not matching with their inner reality. వారు బయటకు కనబడేటటువంటి బాహ్య రూపము అంతరంగంలో ఉన్నటువంటి నిజ స్వరూపానికి సరిపోవడం లేదు. And fourthly, నాలుగోది, they did all things to be appreciated by men. మనుషుల చేత మెప్పు పొందాలని అన్ని సంగతులు వాళ్ళు చేస్తారు. They loved the honor. వాళ్ళు ఘనతను ప్రేమిస్తారు. And number 5, ఐదోది, they loved the spotlight and special treatment. Always they want the higher seats. ఎల్లవేళలా వారు కేంద్ర స్థానం, ప్రాముఖ్యమైనటువంటి అగ్రపీఠాలను వాళ్ళు కోరుకుంటారు. వాళ్ళు. Number 6, ఆరోది, they used their office to make themselves rich. వారిని వారు ఐశ్వర్యవంతులుగా చేసుకోవడం కొరకు వారికి ఉండేటటువంటి ఆ పదవిని వారు వాడుకుంటారు. Number 7, ఏడోది, always they try to injure Lord Jesus Christ and his children. ఎల్లవేళలా వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువుని, ఆయన బిడ్డల్ని వాళ్ళు గాయపరచడానికి ప్రయత్నిస్తారు. Paul knows all these things. అపోస్తలుడైన పౌలు ఈ సంగతులను ఎరుగును. So that's why he wrote, అందుకే ఆయన రాస్తున్నాడు, don't participate with leaven. అందుకే ఈ పులిసిన పిండితో మీరు కలవకండి. Don't participate in the table. వారి బలలో మీరు ఆ పులిసిన పిండితో మీరు ప్రభు బల్లలో పులిసిన పిండితో పాలు పొందవద్దు. ప్రభు బలలో పులిసిన పిండితో పాలు పొందవద్దు అంటాడు. The leaven of the Pharisees. పరిసయ్యుల పులిసిన పిండి. So let us be very careful. చాలా జాగ్రత్తగా ఉందాం. Let us not have this leaven in our lives. మన జీవితాల్లో ఇటువంటి పులిసిన పిండి లేకుండా చూసుకుందాం. As I told you, the other 2 kinds of leaven we are going to see in the next part. మిగిలినటువంటి 2 పులిసిన పిండిల గురించి తర్వాయి భాగంలో మనం చూస్తాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, Lord, we thank Thee from the single word leaven, especially the leaven of the Pharisees, the lessons which Thou hast taught. పులిసిన పిండి అనేటటువంటి మాటలో నుంచి, పరిచయాల పులిసిన పిండి నుంచి మీరు మాకు నేర్పించిన పాఠాలు బట్టి నీకు వందనాలు ప్రభా. Oh Lord, we are not better than anybody. ప్రభా, మేము వేరే వారి కంటే ఏమాత్రం మెరుగైన వారం కాదు. Help us to examine our own lives. మా సొంత జీవితాలు మేము పరీక్షించుకోవడానికి మాకు Help us సహాయం to చేయండి. get rid of this leaven of the Pharisees. ఈ పరిచయాల పులిసిన పిండి నుంచి మేము వదిలించుకొని రావడానికి మాకు సహాయం చేయండి. Many times we are more worried about the outward appearance and traditions than the commandments, clear, serious commandments of God. దేవుడు ఇచ్చినటువంటి తీవ్రమైనటువంటి
నాయన తండ్రి నియమాలు ఆజ్ఞల్ని ప్రభా మేము పక్కన పెట్టి మేము బయటికి కనపడేటటువంటి అల్పమైన వాటికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నాం ప్రభా. Many times we'll be craving for the appreciation of men. అనేక సందర్భాల్లో మనుషుల మెప్పుకోలు కొరకు మేము ప్రాకులాడుతున్నాం. Many times we are running after the riches and using our office for our own advancement. ఈ అనేక సందర్భాల్లో తండ్రి ఈ లోకంలో ఉన్న ఐశ్వర్యం వెంబట ప్రాకులాడుతూ మాకు ఇవ్వబడినటువంటి ఈ పదవిని ప్రభా ఈ యొక్క ఐశ్వర్యం కోసం మేము వాడుతూ ఉన్నాం. Always we want to be in the spotlight. Everybody must see us. ఎల్లవేళలా ప్రభా మేము ఈ అగ్రపీఠాల మీద మేము కూర్చోండి మమ్మల్ని అనేకులు చూడాలని మేము కోరుతూ By ఉంటాం. doing so, many times we are hurting the believers. ఈ విధంగా చేయడం ద్వారా అనేక సార్లు విశ్వాసాలు మేము గాయపరిచాం. Knowing all these qualities, and Paul being an ex-Pharisee, oh Lord, he is writing all these things. ఈ గుణ లక్షణాలన్నీ ఎరిగినటువంటి వ్యక్తిగా గతంలో ఆయన పరిచయుడిగా ఉన్నటువంటి వ్యక్తిగా అపోస్తలుడైన పౌలు ఈ విషయాలన్నీ రాస్తున్నాడు. Help us to avoid these things. ప్రభా వీటన్నిటిని మేము తప్పించుకొని వాటికి దూరంగా మేము ఉండడానికి మాకు సహాయం What are చేయండి. valuable in thy sight, oh Lord, we may hold on to those things. ప్రభా నీ దృష్టిలో విలువైనవి మేలైన వాటిని ప్రభా మేము పట్టుకొని ముందుకు సాగడానికి సహాయం చేయండి. In Jesus' precious name we pray. యేసుక్రీస్తు ప్రభు ప్రశస్త నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.